వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం రాష్ట్రంలో యువత అందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. నిరుద్యోగులు అయితే ఎక్కువ మంది ఉద్యోగాలు గవర్నమెంట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందా ఉద్యోగాలు ఎప్పుడు మనం పోటీపడి సాధించి ఉద్యోగాలు సాధించుకోవడం పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఈరోజు యువత అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 ఏళ్లుగా ఎప్పటికి కూడా ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఇప్పుడు ప్రకటిస్తే కనుక మేము అందరూ ఎప్పటి నుంచో ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి ఈ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నాం. దాని మీద ఈరోజు అందరూ రోడ్డు ఎక్కిన ఉన్నారు. కొంతమంది వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు? మేము గత 6 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పటికి వచ్చి ఏ నోటిఫికేషన్ కూడా తీయలేదు. మేము ఆ నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఈ ఎన్నికలకు ముందైనా సరే మాకు నోటిఫికేషన్ తీయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గవర్నమెంట్ చాలా చెప్తుంది కదా, అంటే చాలా నోటిఫికేషన్ ఇచ్చారు, సచివాలయం జాబులు ఇచ్చామని చెప్తున్నారు కదా, మీరు అటువంటి వాటిలో ఏం పార్టిసిపేట్ చేయలేదు? మేము ఇప్పుడు వచ్చి అటువంటివి ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. మేము 2023లో డిగ్రీ రిలీవ్ అయ్యాము. ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడైనా సరే మాకు నోటిఫికేషన్ తీయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది కొంతమంది యువకులు ఉన్నారు, చాలా మంది సీనియర్ ఛానల్ బట్టి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. ఇదని చూద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు పరదేశ్ నాయుడు. ఎప్పటి నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు? ఏ జాబ్ కోసం చూస్తున్నారు? నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. 6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ప్రతిదీ యువత 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 అని ప్రతి రాజకీయ నాయకుడు మన నుంచి యువత కావాలి, యువత ఉండాలి అని చెప్పి రాజకీయ నాయకులందరూ యువత కోసం పోరాడుతానని చెప్పి యువతను ఏకంగా స్టడీ హాల్లో నుంచి అక్కడెక్కడ మగ్గిపెట్టి యువత అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం ఇవన్నీ చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అసలు యువత గురించి ముందు చెప్పారు, యువతకి నిరుద్యోగత ఇస్తాం, 2 లక్షల పైన అబోవ్ ఖాళీ ఉన్నాయి కదా అన్నీ మేము తీరుస్తాం అని చెప్పి ఒక్క నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. అది ఎన్నికల ముందు గ్రూప్ 2 ఇచ్చాడు. అది ఎన్నికలకు మేము ఫైట్ చేద్దాం అనే టైంలో కూడా మమ్మల్ని రానియకన్నా చేశారు. ఇప్పుడు ఇచ్చిన 900 జాబులు కూడా ఎక్కడ సరిపోతాయి? ఇప్పుడున్న చాలా నిరుద్యోగత ఎక్కువ ఉంది. అన్నీ చెప్పినా కూడా మన వాళ్ళు పట్టించుకోలేదు. అసలు గవర్నమెంట్ అసలు నిరుద్యోగుల గురించి ఆలోచిస్తుంటారో లేదని కావాలి. కానీ లాస్ట్ టైంలో కూడా తీస్తాడని మాకు నమ్మకాలు అయితే లేవు. కానీ మా తరపున మా బాధని వ్యక్తపరచడం కోసం ఈ ధర్నా చేస్తాను. కానీ అతనికి అసలు అది ఉండదు, స్పృహ ఉండదు. కానీ ఇలాంటి నాయకులు వచ్చిన తర్వాత మనం చాలా యూత్ ఇంకా నష్టపోతాం. యూతే రాజకీయాలు రావాలి, యూతే అవ్వాలంటే ఎక్కడ రాజకీయాలు వస్తారు? అసలు ఇలాగ అనగదొక్కుతుంటే ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు ఎలా ఇంకా రాజకీయాలకు ఎలా వస్తారు? ఎప్పుడూ వాళ్ళే రాజకీయాలు చేసి వాళ్ళే చేస్తారు. మినిమం మనకి అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 15,000 ఇంటి దగ్గరే, క్వాలిఫికేషన్ లేదు, ఎగ్జామ్ లేదు, ఏమి లేకున్నా వాళ్ళకి 15,000 ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోవట్లేదు అంటారు. మనకు అసలు ఏమీ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేదు. మన దగ్గర ఇంకా 5,000 అవుతాయి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు. వాళ్ళు కూడా నోటిఫికేషన్ గురించి ఏం చెప్పట్లేదు. నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి ఇస్తామంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అసలు నిరుద్యోగ వృత్తి అవసరం లేదన్న. మాకు 2 లక్షల ఖాళీలు మాకు ఇవ్వాలి. నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తారన్న? మేము 5,000 ఖర్చు పెడుతున్నాం. వాళ్ళు ఇచ్చే 3,000 కోసం మళ్ళీ మేము మరొక 10 సంవత్సరాలు ఉంటాం. ఇది ఏజ్ లిమిట్ ఉంటుంది అన్న దేనికైనా. అది సెంట్రల్ అయితే 26, 30 వరకే ఉంటుంది. వీళ్ళైతే ఇంకా ఏజ్ పెంచుకెళ్ళిపోతుంది. ఇంకెక్కడన్నా మాకు నిరుద్యోగ వృత్తి వద్దు, ఏం వద్దు. అసలు మాకు నోటిఫికేషన్ కావాలి అంతే. దానికోసం ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా ఉంటాం, నిలబడతాం. మొత్తంగా నిరుద్యోగ వృత్తి కాదు, మాకు ఉద్యోగ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ కావాలన్నారు. ఇంకొంతమంది యువతలు ఉన్నాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నేను పాడర్ దగ్గర నుంచి వచ్చాను. అక్కడ నుంచి 47 కిలోమీటర్లు మారుమూల గ్రామం నుంచి వచ్చాను. గత 3 సంవత్సరాలుగా విజయనగరంలో ఉంటూ నేను డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను. అయితే గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 23,000 పోస్టులు భర్తీ చేస్తామనేసి, డిఎస్సి తీస్తామనేసి ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వివిధ శాఖల్లో ఏపీ కానిస్టేబుల్ కానీ, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ తదితర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగానే మేము నమ్మకంతోనే ఓట్లేసి ఆయనకి గెలిపించాం. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వము మా నిరుద్యోగులకి చేసింది 0 అని చెప్పాలి. సచివాలయం అని చెప్పేసి, వెటర్నరీ అని చెప్పేసి పనికిమాలిన ఉద్యోగాలు తీస్తున్నారు తప్పిస్తే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ, కానిస్టేబుల్ మీద కానీ, అలాగే డిఎస్సి మీద కానీ ఎటువంటి దృష్టి సారించడం లేదు. అదేవిధంగా ఇవాళ న్యూస్ చూసుకున్నట్లయితే ఇయర్ ప్లాన్ బడ్జెట్లో ఉద్యోగాల భర్తీ కోసం ఎటువంటి ఆర్థిక నిధులు ప్రకటించినట్లు కానీ, కేటాయించినట్లు కానీ లేదు ఇవాళ న్యూస్ చూసుకుంటే. అదేవిధంగా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా పథకాలు కాకుండా ఏవైనా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విషయాలు చెప్తే తప్ప ఓట్లేసి గెలిపించే ప్రసక్తే లేదు. జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, తదితర వేరే పార్టీలు ఏవైనా కావచ్చు, ఉద్యోగాలకి ఖచ్చితంగా. ఒక విషయం, ఇప్పుడు మీ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా గవర్నమెంట్ కాకుండా ఇంకే ఉద్యోగాలు లేవా మీ క్వాలిఫికేషన్ అవ్వడానికి? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రైవేటు పరిశ్రమలు కానీ, ఇంకా చెరుకు కానీ, వీటి పరిశ్రమలు ఉన్నాయి. కానీ అవి ప్రజెంట్ మూతబడిన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని కూడా తెరిపించి, అలాగే ప్రైవేట్ శాఖల్లో కానీ, తదితర కంపెనీల్లో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నిరుద్యోగులకి ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేదు.
సో అందుకు అనుగుణంగా పరిశ్రమల్లో కూడా ఉద్యోగాలు కల్పించాలి. ఎందుకంటే కేవలం ఇక్కడ డిఎస్సి వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు మాత్రమే లేము, ఇక్కడ టెక్నికల్ కోర్స్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి ఎప్పటికైనా సరే. మొత్తానికి అబ్బాయి అయితే మాత్రం ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేకపోవచ్చు, కానీ పరిశ్రమలను తెచ్చి వారికి ఉద్యోగాలు కల్పించని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఒక విద్యార్థి యూనియన్ నాయకుడు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు యువతకు ఉన్న ప్రెజెంట్ సమస్య ఏంటి? జాబ్ నోటిఫికేషన్ చాలా రిలీజ్ చేశారని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, మీరేమంటారు దానిపైన? ఈరోజు నా పేరు హరీష్, విజయనగరం డిఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ల పాటు 1000 కిలోమీటర్ల పాదయాత్రలు చేస్తూ నేనున్నానని చెప్పేసి అన్నారు. ఈరోజు చూసుకుంటే మాత్రం ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం ఎలా వస్తుందో ఆ సంవత్సరం మాదిరిగానే జాబ్ కాలం రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా మెగా డిఎస్సి తీస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే మాత్రం నోటి నుంచి డిఎస్ అనే మాట అయితే ఈరోజు రాలేదు. ఈ ఉద్యోగం అనే ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఈరోజు నిరుద్యోగ యువత అంతా కూడా ఈ ఎలక్షన్ ముందే ఉద్యోగాలు తీస్తారని చెప్పేసి అన్ని రీడింగ్ హాల్స్లోనే కోచింగ్ సెంటర్ ఫుల్ అప్ అయితే చేసుకుంటున్నారు. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, కానీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నోటి నుంచే ఉద్యోగం తీస్తాను, మెగా డిఎస్సీ తీస్తానని మాట కూడా లేదు. అలా చూసుకుంటే ఈరోజు ఉత్తరాంధ్ర అంటేనే 3 జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలు. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న ఇంతకుముందు జూటు ఫెర్రో పరిశ్రమలు, చెరుకు ఫ్యాక్టరీలు ఉండేవి. ఈరోజు అటువంటి పరిశ్రమలు కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవి కూడా తెరిపించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పేసి అంటున్నా. లేని ఏటల ఈరోజు తెలంగాణ మాదిరిగా కేసీఆర్ గారిని ఎలాగైతే నిరుద్యోగులు ఓడించారో అదే మాదిరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా నిరుద్యోగ యువత మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కార్యాచరణ ఏమిటి? ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే ఈ గవర్నమెంట్ అనే కాదు, నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఏం చేయబోతుంది? నిరుద్యోగులందరూ ఏంటి కార్యాచరణ పెట్టుకున్నారు మీరు? ఈరోజు ఈ నిరుద్యోగ యువత అంతా కూడా నెక్స్ట్ చేసేది ఏంటంటే, నెక్స్ట్ వచ్చే ప్రతిపక్ష ప్రభుత్వాలు కూడా అప్పుడు వచ్చి మేము వచ్చాక తీస్తామని చెప్పడం కాదు, వాళ్ళ ఎజెండాలో పలానా డేట్కి తీస్తాం, ఆ డేట్ని ఉద్యోగాలు తీస్తామని చెప్పేసి ఓట్లు ప్రచారానికి వస్తే ఆ నాయకుడిని ఎన్నుకుంటాం, అదేవిధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా నిరుద్యోగ యువత ఎప్పటి నుంచో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవి ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ ఖర్చు పెడుతున్నాం, మాకైతే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందని ఆస్తో మా తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ మేము కేవలం ప్రిపేర్ అవ్వడం ఒకటే మిగులుతుంది, ఉద్యోగాలు అయితే రావట్లేదు. కొంతమంది అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కదా, కనీసం ప్రైవేట్ అవకాశాలను కల్పించాలి, దానికోసం గవర్నమెంట్ పరిశ్రమలు తేవాలని చెప్పి విద్యార్థులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో కిరణ్, హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేట్ కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.